ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏందమ్మి అట్ట వచ్చేసుండవు? అక్కడుండి ఏం చేయాలి? అది నిజమేలే. ఊళ్ళో వాళ్ళంతా జాతర చేసుకుంటూ ఉత్సాహంతో మునిగి తేల్తా ఉండారు. ఈడ మనం మాత్రం పరపసు లేని పనికి మాలిన బతుకుని బతికేస్తా ఉండాము. నా బతుకు మరీ అధ్వానంగా ఉంది కదమ్మా. నేనెవరితో చెప్పుకోవాలి నా పెయిన్? 24 అవర్స్ పిచ్చి లేకపోయినా ఉందని నటిస్తూ ఇంతమందిని హ్యాండిల్ చేయటం ఒకెత్తైతే, ఆ ఆనంద భైరవి ఎక్కడ ఏం ఫీస్ట్ ఇస్తుందోనన్న అలర్ట్తో బతకటం ఇంకా పెద్ద టార్చర్ అయిపోయింది. అమ్మమ్మమ్మమ్మమ్మ, రాఘవయ్య గారి కుటుంబంలో అందరూ పుణ్యాత్ములే ఉంటారనుకున్నాను. తమరు మంచి పాపాత్ములాగున్నారే. అయ్యో, ఏందయ్యా నువ్వు ఈడికొచ్చి ఏం మాట్లాడుతా ఉండవు? మేము కూడా పుణ్యాత్ములమే. లేని పిచ్చి ఉందని చెప్పి ఇంట్లో అందర్నీ మోసం చేస్తున్నారంటేనే అర్థమవుతుంది మీరెంతటి పుణ్యాత్ములో. ఇదిగో, నీ పేరేంది? పశువు ఏదో ఉంది కదా. పశుపతి. చూడు పశుపతి, నువ్వు మా మాటలన్నీ ఇనేసి ఉండవని మాకు అర్థమైపోయి ఉండదు, కానీ ఇవేవి బయట వాగబాక. ఎక్కడా వాగొద్దు అంటే కుదురుతుందా? నాకేంటి దాంట్లో ఒరిగే లాభం? వెధవ బ్లాక్మెయిల్ ఆపి విషయం ఏమిటో చెప్పు. పాయింట్కి రా. ఏం లేదమ్మా, నేను మీరాడే పిచ్చి డ్రామాల గురించి బయట పెట్టకూడదు అంటే మీరు నా కోసం ఓ సాయం చేసి పెట్టాలి. ఏంటది? ఇందాక నారాయణరావు వచ్చి రాఘవయ్య గారికి అప్పగించారే భోషానం తాళాలు, వాటిని మీరు నాకు అప్పగించాలి. ఓర్ని బండపడా, భూషణం తాళాలు కావాలా నీకు? అందులో అమ్మోరి నగలు కదా ఉండాయి, వాటిని కాని కాజేస్తావా ఏంది? అవును. ఒరే, అమ్మోరితో ఇట్టంట ఆటలాడితే కళ్ళు పోతాయిరా సామి. అమ్మా, వీడికి కళ్ళుంటే ఏంటి, పోతే ఏంటి? ఆ కీసేవో వీడి మొహాన కొట్టేస్తే వీడి పాపాన వీడిపోతాడు, మన గురించి బయట పెట్టకుండా ఆగిపోతాడు. అర్థం చేసుకున్నారు, అంతే కదమ్మా?